నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, నేను ఈరోజు నా యొక్క చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను అంగవైకల్యంతో ఉన్నా, అయినా కూడా నాకు అవసరమైనప్పుడల్లా నేను మెట్రో ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఇటీవల నేను ఉప్పల్ నుంచి జూబ్లీ హిల్స్‌కి వెళ్ళాను. నాకు ముందు కోచ్‌లో లోకో పైలట్ వెనుక సీటు కేటాయించారు. ప్రభుత్వం చేసిన ఈ సదుపాయం చాలా మంచి పని. కానీ నేను గమనించింది ఒకటి. ట్రైన్ మొదటి స్టేషన్ నుంచి జనంతో నిండిపోయింది. ప్రత్యేకంగా అమ్మాయిలు నిలబడడానికి కూడా స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది చూడగానే నాకు మనసు చాలా బాధ కలిగింది. ఇప్పుడు ప్రభుత్వం సుమారు 50 కోట్లు ఖర్చు చేసి కొత్త మెట్రో లైన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా గొప్ప ఆలోచన. దీనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ నా చిన్న అభిప్రాయం, ఇది పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో కావాల్సిన సౌకర్యం ఏదైతే ఉన్నదో అది తీర్చాలని నా అభిప్రాయం. దీనికోసం మొదట చేయాల్సింది కనీసం 10 రైళ్లు పెంచితే కానీ ఈ సమస్య కొంతవరకు సద్దుమణగదు. ప్రతి ట్రైనుకు 3 కోచ్‌లు ఉంటాయి. ఒక్క కోచ్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు 10 కోట్లు. అంటే మనకు అవసరమైనవి 10 ట్రైన్లు. 10 ట్రైన్లకి 30 కోచ్‌లు అవసరం. 30 కోచ్‌లకు మొత్తం ఖర్చు వచ్చేసి 300 కోట్లు మాత్రమే. చూడండి సోదరులారా, 50 కోట్ల ప్రాజెక్టులో 300 కోట్లు అంటే ఒక చుక్క నీరు సముద్రంలో కలిసినట్టే. కానీ ఈ చిన్న చర్య వల్ల ప్రజల ప్రయాణం సులభం అవుతుంది. వాళ్ళకు సంతోషం కూడా పెరుగుతుంది. ప్రభుత్వానికి నా యొక్క మనవి, ప్రభుత్వం దయచేసి ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని కొత్త రైళ్లను జోడించాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం నా స్వరం కాదు. ప్రతిరోజు మెట్రోలో ప్రయాణం చేసే యువత, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థుల స్వరం. యువత, మీరు కూడా ఈ సందేశాన్ని ప్రభుత్వానికి చేరవేయండి. మనమంతా కలిసి మాట్లాడితేనే మార్పు వస్తుంది. ధన్యవాదాలు. ఇది మీ రాజన్న మాట. జై తెలంగాణ.